మొబైల్‌లో సీక్రెట్‌గా వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి ఎక్సెస్ కెమెరా అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత స్టార్ట్ కెమెరా మీద సెలెక్ట్ చేసుకొని పర్మిషన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్స్ ఇచ్చుకున్న తర్వాత స్టార్ట్ కెమెరా సెలెక్ట్ చేసుకున్నట్టయితే బ్యాక్ కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తుంది. వీడియో రికార్డ్ చేసినప్పుడు ప్రివ్యూ చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రివ్యూ చూపించడం స్టాప్ చేసుకోవాలనుకుంటే మరలా యాప్‌లోకి వెళ్లి స్టాప్ కెమెరా సెలెక్ట్ చేసుకున్నట్టయితే వీడియో రికార్డ్ చేయడం స్టాప్ చేస్తుంది. సెట్టింగ్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవసీ మోడ్‌లో మినీ ప్రివ్యూ అని ఉంటుంది. దీన్ని నథింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నుండి మనకి రికార్డ్ చేసేది ప్రివ్యూ అయితే చూపించదు. ఈ అప్లికేషన్ డిఫాల్ట్‌గా బ్యాక్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాకి మార్చుకోవాలనుకుంటే సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరాలోకి వెళ్లి ఇక్కడ కెమెరా టైప్ ఫ్రంట్ పెట్టుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తుంది. నేను బ్యాక్ కెమెరా పెట్టుకొని రికార్డ్ చేస్తాను. బ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ కెమెరా సెలెక్ట్ చేసుకున్నట్టయితే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఫోన్ లాక్ చేసుకున్నప్పుడు కూడా వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఫోన్ అన్లాక్ చేసుకున్న తర్వాత స్టాప్ కెమెరా సెలెక్ట్ చేసుకున్నట్టయితే వీడియో రికార్డింగ్ అనేది ఆగిపోతుంది. రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని కూడా రికార్డ్స్‌లో సేవ్ అవుతాయి. ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఫైల్ మేనేజర్‌లో గానీ, గ్యాలరీలో గానీ కనిపించవు. మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎవరైనా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు గ్యాలరీలోకి వెళ్ళినా, ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళినా రికార్డ్ చేసిన వీడియోస్ అయితే కనపడవు. సో, మన రికార్డ్స్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని షేర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇతరులతో షేర్ అయితే చేసుకోవచ్చు వీడియోని. కొన్ని సందర్భాల్లో షేర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎర్రర్ అయితే వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్న వీడియో మీద ట్యాప్ చేస్తే మనకి వీడియో అయితే ప్లే అవుతుంది. దాన్ని మనం స్క్రీన్ రికార్డర్ యాప్స్ ద్వారా రికార్డ్ చేసుకొని ఇతరులతో షేర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి.